వెల్కమ్ టు హలో డాక్టర్. సో ఇవాళ మనం హలో డాక్టర్లో చాలా మందిని ఎబోలా వైరస్ అనేది భయపెడుతుంది. ఇండియాలో అయితే కేసెస్ లేవు, భయపడాల్సిన పని లేదని WHO కూడా చెప్పింది. సో అసలు ఆ వైరస్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని మనతో చెప్పడానికి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సిఏ ఉమేష్ వర్మ గారు వచ్చారు మనతో. ఉమేష్ వర్మ గారు నమస్తే అండి. సో ఇండియాలో ప్రెసెంట్ భయపడే సిచ్యువేషన్ లేనప్పటికీ ఎబోలా అనేది అయితే స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్స్లో. సో వాట్ ఈస్ అసలు ఎబోలా వైరస్ అంటే ఏంటి? ఈ ఎబోలా అవుట్ బ్రేక్ ఏంటంటే ఇది సెంట్రల్ ఆఫ్రికాలో అండ్ వెస్ట్ ఆఫ్రికాలో మనము చూస్తున్నామండి ప్రజెంట్. అంటే ఇక్కడ కాంగో, యుగాండా అండ్ సుదాన్ కంట్రీస్లో ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ ఇది ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది అయితే కాదు, 1976లోనే ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది ఇది. సో అయితే ఆ తర్వాత చాలా అవుట్ బ్రేక్స్ వచ్చాయి. అంటే 2014 కానీ 2016లో 19లో 20లో చాలా అవుట్ బ్రేక్స్ వచ్చాయి, ఎబోలా అవుట్ బ్రేక్స్. సో ఈసారి ఎందుకు WHO దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీకి ఎందుకు డిక్లేర్ చేసిందంటే, అయితే 1 వీక్లోనే అంటే ఈ రీసెంట్గా April 26 నుంచి మేలో 2 వారాల్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 900 కేసులు డిటెక్ట్ అవ్వడం జరిగింది అండ్ వందలాది మంది చనిపోవడం జరిగిందనమాట. అంటే ఆల్మోస్ట్ 200 మెంబర్స్ చనిపోవడం జరిగింది. అంటే మార్టాలిటీ రేట్ తీసుకుంటే, అంటే డెత్ రేట్ తీసుకుంటే 25% to 50% దీనికి డెత్ రేట్ ఉంది. 100లో 25 నుంచి 50 మంది చనిపోయే అవకాశాలు ఉందన్నమాట. అదే కోవిడ్లో తీసుకుంటే మాత్రం ఓన్లీ 1% డెత్ రేట్, అంటే 100లో ఒకరే చనిపోయారన్నమాట కోవిడ్ టైంలో. బట్ ఈ ఎబోలా వైరస్ వల్ల మాత్రము 100లో ఆల్మోస్ట్ 25 to 50% చనిపోయే అవకాశాలు ఉంది. సో కాబట్టి దీన్ని WHO వాళ్ళు దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారన్నమాట. ఓకే. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డాక్టర్ గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కూడా కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సో అసలు ఈ వైరస్ అనేది ఎలా వస్తుంది? సో అంటే ఇది దగ్గితే వచ్చే వైరస్ అయితే కాదు, అంటే గాల్లో స్ప్రెడ్ అయ్యే వైరస్ అయితే కాదు. ఇది మోస్ట్లీ ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్తో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఎవరైనా ఎబోలా ఇన్ఫెక్టెడ్ పేషెంట్ వాళ్ళ నుంచి బ్లడ్ కానీ, తర్వాత యూరిన్, ఫీసిస్, ఆ తర్వాత సెమెన్ కానీ, బ్రెష్ మిల్క్ కానీ, స్వెట్ కానీ, సో దీంతో బాడీ ఫ్లూయిడ్స్తో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంది. అంతేగాని దగ్గుతే వచ్చే వైరస్ అయితే కాదు, అంటే గాలిలో స్ప్రెడ్ అయ్యే వైరస్ అయితే కాదు. ఇది ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్ వల్ల స్ప్రెడ్ అయ్యేది ఈ ఎబోలా వైరస్లో మనం చూస్తున్నాం అనమాట. సో అయితే ఎబోలా వైరస్లో దీంట్లో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. అంటే ఒకటి జారీ స్ట్రెయిన్, ఒకటి సుదాన్ స్ట్రెయిన్, ఒకటి అండ్ బుండిబుగ్యో స్ట్రెయిన్స్ అనేది 3 స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సర్క్యులేట్ అయ్యే స్ట్రెయిన్ మాత్రం బుండిబుగ్యో స్ట్రెయిన్ అని అంటున్నారు. దీనివల్ల ఆల్మోస్ట్ 25 to 50% డెత్ రేట్ ఉంది. అదే మీరు జారీ స్ట్రెయిన్ తీసుకుంటే, అంటే ఇంతకుముందు 2016 to 20లో జారీ స్ట్రెయిన్ బాగా సర్క్యులేట్ అయింది ఆఫ్రికాలోనే. సో అంటే ఎబోలా వైరస్లోనే స్ట్రెయిన్స్ అనమాట, డిఫరెంట్ స్ట్రెయిన్స్. ఈ జారీ స్ట్రెయిన్ ద్వారా అయితే 60 to 90% డెత్ రేట్ అనేది చూసాము. సో ప్రెజెంట్ అనేది బుండిబుగ్యో స్ట్రెయిన్ తోటి సర్క్యులేట్ అవుతుంది ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికాలో, వెస్ట్ ఆఫ్రికాలో సర్క్యులేట్ అవుతుంది. దీనివల్ల 25% to 50% చనిపోయే అవకాశాలు ఉంది. సో కాబట్టి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO వాళ్ళు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో మీరు అన్నారు ఇప్పుడు కొత్తగా కాదు, గతంలో కూడా వచ్చింది అనేసి. సో అసలు దేనివల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది? అంటే ఇవన్నీ జూనోటిక్ డిసీజెస్ అండి. అంటే అనిమల్స్ ద్వారా వచ్చే డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అంటారనమాట. అంటే ఇది యూజువల్గా బ్యాట్ ద్వారా వచ్చిందనే చెప్పి ఐడెంటిఫై చేశారు. అంటే ఆ టైంలో ఏం జరిగిందంటే, మైనింగ్ చేసే టైంలో ఈ కింద బ్యాట్స్తో ఎక్స్పోజ్ అయినప్పుడు 1976లో ఫస్ట్ టైం 1976లో ఒక మైనింగ్ వర్కర్కి దీనిలో డిటెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు చూస్తే ఈసారి కూడా ఒక వర్కర్కి రావడం అనేది జరిగింది. April 26 ఈ ఎబోలా లక్షణాలతోటి రావడం జరిగింది. సో అప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ నెగటివ్. సో తర్వాత ఆయన చనిపోయారు. అంటే ఒక వారం తర్వాత ఆ వర్కర్ చనిపోయిన తర్వాత వాళ్ళ విలేజ్కి పంపించడం జరిగింది. సో ఆ విలేజ్లో సడన్గా అవుట్ బ్రేక్ అనేది జరగడం జరిగింది అనమాట. అంటే ఎబోలా కేసులు చాలా పాజిటివ్ రావడం జరిగింది. సో ఆ టైంలో ఈ వైరస్ అనేది, ఎబోలా వైరస్ బుండిబుగ్యో పాజిటివ్ రావడం జరిగింది. సో ఫస్ట్ టైం ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే, దీనికి జారీ స్ట్రెయిన్కి, అంటే ఎబోలా జారీ స్ట్రెయిన్కి టెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ నెగిటివ్ ఫస్ట్ టైం. సో తర్వాత దీన్ని బుండిబుగ్యో స్ట్రెయిన్కి టెస్ట్ చేయడం జరిగితే దీన్ని పాజిటివ్గా గుర్తించడం జరిగింది. సో ఎబోలా వైరస్ అనేది బ్యాట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది కరెక్ట్గా ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా డేటా అనేది ఇప్పటివరకు అయితే లేదు చెప్పాలంటే. ఓకే. సో యాక్చువల్గా ఇప్పుడు కరోనా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ లేకపోతే కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళకి వస్తుందని అప్పుడు ఒక ప్రచారం అయితే జరిగింది. సో ఇది ఎక్కువగా ఎవరికి ఎఫెక్ట్ ఇది? అంటే ఎబోలా వైరస్ కానీ ఏ వైరల్ డిసీజ్ అయినా కూడా ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్, అంటే మోర్ దాన్ 50 years వాళ్ళలో,
తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళు అంటే షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్, బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, వీళ్ళలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ ఇండియాలో అయితే కంప్లీట్గా జీరో కేసు అండి. ఇది బయట ఓన్లీ ఆఫ్రికా కంట్రీస్లోనే ఇప్పుడు ప్రజెంట్ సర్క్యులేట్ అవుతుంది. సో ఇండియాలో మాత్రం ఇప్పటికైతే ఒక కేసు కూడా ఎంతవరకు రికార్డ్ అయితే అయింది లేదు. ఓకే. సో మీరు అన్నారు ఉగాండా వైపు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ ఇది కనిపిస్తూ ఉంది అనేసి. సో కంపారిటివ్లీ అక్కడ ఉన్న వాళ్ళల్లో దీని ఎంతవరకు వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు? సో అంటే ఓన్లీ 900 కేసెస్ వరకే ఇప్పటి వరకు రికార్డ్ అయిందండి అంతే. సో దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 200 కేసెస్ వరకు చనిపోయారు, అంటే 200 పేషెంట్స్ వరకు చనిపోయారు అనమాట. అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో డెత్ రేట్ కూడా కొంచెం అంటే రికార్డ్ తీసుకుంటే 25% వరకు డెత్ రేట్ ఉందన్నమాట దీన్ని. సో కాబట్టి ఫస్ట్ ఐడెంటిఫై అయింది మాత్రము ఇది కాంగోలో ఐడెంటిఫై అయింది. సో తర్వాత 1000 కిలోమీటర్స్ దూరమైన యుగాండాలో కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్న కారణంలో దీన్ని WHO వాళ్ళు కొంత గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అంటే హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం అంటే అంటే ఇది యూజువల్గా లో రిస్క్ అనే చెప్పాలి. సో కాకపోతే రెడ్ అలర్ట్ అనమాట. అంటే అక్రాస్ బార్డర్స్ అన్ని కంట్రీస్ రెడ్ అలర్ట్లో అంటే అలర్ట్ ఇవ్వడంలో దీన్ని WHO వాళ్ళు ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తారు. అదే అయితే మనం స్టార్టింగ్ ఇది డాక్టర్ గారు ఒక క్రూయిజ్ షిప్లో ఎలుకల త్రూ వచ్చింది అనేది కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే క్రూజ్ షిప్లో చాలా మంది చనిపోయారని కూడా మనకి వచ్చింది వార్తల్లో. సో దీనికి డిఫరెంట్ వైరస్ అండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ హ్యాంటా వైరస్ అంటారు. అదంటే క్రూజ్లో యాక్చువల్గా అట్లాంటిక్ ఓషన్లో ఒక క్రూజ్ ప్రయాణిస్తున్నప్పుడు ఆల్మోస్ట్ సడన్గా ఈ ఊపిరితిత్తుల లక్షణాలతోటి ఈ కొందరు పేషెంట్స్ ఐడెంటిఫై అయినారు అనమాట. సో వీళ్ళలో హ్యాంటా వైరస్ అనేది పాజిటివ్ రావడం జరిగింది. సో అయితే హ్యాంటా వైరస్ అనేది మోస్ట్లీ ఏషియన్ హ్యాంటా వైరస్ అయితే ఇది కిడ్నీ ఎఫెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాకపోతే అమెరికన్ హ్యాంటా వైరస్ ఇది యాండీస్ హ్యాంటా వైరస్ అంటున్నారు. ఇప్పుడు దీంట్లో మాత్రము లంగ్స్ ప్రధానంగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అయితే ఇది చాలా తక్కువ కేసెస్ రికార్డ్ అయినాయి, ఓన్లీ 12 కేసెస్ రికార్డ్ అయినాయి. అయితే దాంట్లో కూడా 4 మెంబర్స్ డెత్ అవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 40 to 50% డెత్ అనేది చూస్తున్నాము ఈవెన్ హ్యాంటా వైరస్లో కూడా. సో మీరు అన్నారు దీంట్లో స్ట్రెయిన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్ట్రెయిన్స్. ప్రజెంట్ అయితే బుండిబ్యూగో ఒకటి ఇదిగా ఉంది అనేసి చెప్తున్నారు. సో ఈ ఎవరైతే మనం ముందు మాట్లాడుకున్నామో ఉగాండా కానీ ఆఫ్రికాలో కానీ అక్కడ ఏ స్ట్రెయిన్ ఎక్కువ ఉంది, అలాగే ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు కదా, దేనివల్ల అవి స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయి? అంటే ఈ బుండిబుగ్యో ఏదైతే స్ట్రెయిన్ ఉందో దానికి ఒక 25 to 50% మార్టాలిటీ ఉందండి. అంటే జారీ స్ట్రెయిన్, సుదాన్ స్ట్రెయిన్ అని ఇంతకుముందు వచ్చిండిందనమాట ఇది. సో ఇప్పుడు జారీ స్ట్రెయిన్, సుదాన్ స్ట్రెయిన్ అయితే లేదు. అక్కడ ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికాలో ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్ అనేది చాలా ఫాస్ట్గా సర్క్యులేట్ అవుతుంది. సో అయితే దీనికి లక్షణాలు ఏంటంటే ఫస్ట్ దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి వచ్చే అవకాశాలు ఉంటాయి సిమ్టమ్స్ అంటే 2 days నుంచి 21 days, అంటే 3 వారాల్లో లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. సో 21 days వరకు అందుకని ఐసోలేషన్ ఉంది. కోవిడ్లో తీసుకుంటే మీరు ఐసోలేషన్ ఆల్మోస్ట్ 7 days అంతే. బట్ దీంట్లో మాత్రం 3 వారాలు ఎబోలా వైరస్కి 3 weeks ఐసోలేషన్ ఉందన్నమాట. సో వీళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటి వారంలో వీళ్ళకు ఆల్మోస్ట్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటుంది. అంటే ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్ రావడము, సోర్ థ్రోట్ రావడము, ఆల్మోస్ట్ ఫ్లూ సిమ్టమ్స్ లాగానే ఉంటాయన్నమాట. దీన్ని డ్రై సిమ్టమ్స్ అంటారు. అదే సెకండ్ వీక్ అంటే దీని తర్వాత ఇక్కడ వెట్ సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే డయేరియా రావడము, వామిటింగ్స్ రావడము, స్కిన్ ర్యాషెస్ రావడము, బ్లీడింగ్ జరగడం, అంటే ఇంటర్నల్ ఆర్గన్స్లో బ్లీడింగ్ జరగడం అనేది చూస్తున్నాము అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళలో ఎప్పుడైతే ఇంటర్నల్ ఆర్గన్స్లో బ్లీడింగ్ అవ్వడం జరగడం చూస్తే లంగ్స్లో ఎక్కడైనా బ్లీడ్ అవ్వచ్చు, తర్వాత ఏ ఆర్గన్లైనా బ్లీడ్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉంటుంది. సో దీంట్లో డ్రై సిమ్టమ్స్, వెట్ సిమ్టమ్స్ అనేది చూస్తాం అనమాట. సో అయితే ఈ ఎబోలా వైరస్ మాత్రము కాఫ్ చేసినప్పుడు కానీ తర్వాత గాలిలో స్ప్రెడ్ అయ్యే వైరస్ అయితే కాదు. ఇది ఓన్లీ ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అయితే WHO అయితే మనకి అంత ఎమర్జెన్సీ ఏం లేదని చెప్తుంది, బట్ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్స్లో. జనరల్గా ఇనీషియల్గా ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇండియాలో మాత్రము అసలు ఆల్మోస్ట్ 0 కేసెస్ అండి. అంటే బార్డర్స్ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరైతే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు, అంటే అసలు ఈ ఆఫ్రికన్స్ ఇండియాకి ఎందుకు వస్తారంటే మోస్ట్లీ ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వస్తారండి. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు టూరిజం కోసము, బిజినెస్ కోసం అనేది రావడం జరుగుతుంది.
సో ఎప్పుడైతే ఈ ఆఫ్రికన్స్ మన ఇండియాలో వచ్చినప్పుడు ఎస్పెషలీ ఎయిర్పోర్ట్స్ సీపోర్ట్స్లో మాత్రము సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ సర్వేలెన్స్ చేయడం కానీ, తర్వాత స్క్రీనింగ్ చేయడంలో కానీ, ఐసోలేషన్ చేయడంలో కానీ, అండ్ క్వారంటైన్ చేయడంలో కానీ ఈ ఈ ఈ ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే కనుక ఇండియాలో ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే రాకుండా చూడడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. ఎందుకంటే మన మాస్ పాపులేషన్లో స్ప్రెడ్ అవ్వడం అనేది, అంటే కోవిడ్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ కాకపోయినా కూడా బట్ ఎబోలా కూడా ఇట్ విల్ స్ప్రెడ్ వెరీ ఫాస్ట్లీ. సో ప్రజెంట్ అయితే బార్డర్స్లో సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్, సర్వేలెన్స్ అండ్ తర్వాత ఐసోలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికన్ ఎవరైనా పబ్లిక్ కనపడినప్పుడు వీళ్ళలో 3 వీక్స్ ఐసోలేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్నారు దగ్గినా తుమ్మినా అట్లా ఏమీ ఇది స్ప్రెడ్ అవ్వదు, త్రూ లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ ద్వారానే అవుతుంది అనేసి. సో అలాంటి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కువగా? అంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నా. అంటే యూజువల్గా ఇప్పుడు సపోజ్ లెటెస్ట్ ఒక ఎబోలా పాజిటివ్ కేసు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఒక హెల్త్ కేర్ వర్కర్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీసుకోవడం జరగచ్చు. ఆ తర్వాత వాళ్ళకు లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు, తర్వాత వామిటింగ్స్ వచ్చినప్పుడు, సో ఈ సెక్రీషన్స్ ద్వారా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్ అనేవాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ, సో వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తలు, అంటే లక్షణాలు అనేది 21 days ఆల్మోస్ట్ 3 వారాల వరకు లక్షణాలు ఉండవు కాబట్టి సో ఫస్ట్ ఐసోలేషన్ చేయడం ఇంపార్టెంట్. లక్షణాలు వస్తే కనుక చాలా కేర్ఫుల్గా వీళ్ళని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చిన తర్వాత బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వైరస్ ఉంది అనే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎలాంటి పరీక్షల ద్వారా దీన్ని చూస్తారు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో ఇందాక అనుకున్నట్టు 3 వారాల వరకు లక్షణాలు ఉండకపోవచ్చు. ఒకవేళ లక్షణాలు వచ్చినట్టు ఇందాక చెప్పినట్లు డ్రై సిమ్టమ్స్, వెట్ సిమ్టమ్స్ అట్లా వచ్చినప్పుడు వీళ్ళలో టెస్టింగ్స్ చేయడం అనేది జరుగుతుంది. అంటే RT-PCR అంటారు. ఇంతకుముందు మనం కోవిడ్ RT-PCR చేసినట్లు ఈ వైరస్ని కూడా RT-PCR టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో మాత్రమే దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది, అంటే ల్యాబొరేటరీ అక్కడే దీన్ని టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అక్కడే అప్రూవల్స్ ఉన్నాయి. ఇంతవరకు అయితే బయట ల్యాబ్స్లో కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ, ఈవెన్ టెరిషరీ హాస్పిటల్స్లో కూడా చేసే ప్రక్రియలు అయితే ఇంకా లేవు. సో ఓన్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలోనే దీన్ని టెస్ట్ చేసే కిట్స్ ఇప్పటికీ ఉన్నాయి. RT-PCR కిట్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు దీన్ని. సో అవి మరి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ ఉన్నాయా? ఎందుకనంటే అలర్ట్గానే ఉన్నది కాబట్టి గవర్నమెంట్. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వాళ్ళ దగ్గరనే ఇవన్నీ కిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ ఒకవేళ శాంపుల్ ఏమైనా పేషెంట్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే శాంపుల్ తీసి అక్కడికి పంపించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ టెస్టింగ్ కిట్స్ అనేది సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మెయిన్ ల్యాబ్స్లోకి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు 0 కేసెస్ కాబట్టి ఓన్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే ఒక్కటే అథారిటీ ఉంది టెస్ట్ చేయడంలో. ఓకే. సో 1970sలోనే వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్స్ కానీ, లేదంటే ఇప్పుడు కోవిడ్కి వాడాము వ్యాక్సిన్స్ రాకుండానే, అలాంటివి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? అన్ఫార్చునేట్లీ ఎబోలా వైరస్కి అయితే వ్యాక్సిన్స్ లేవండి ఇంతవరకు. అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ కూడా లేదు దీనికి. ఎస్పెషలీ బుండిబుగ్యో స్ట్రెయిన్కి అయితే అసలు లేదు. అదే జారీ స్ట్రెయిన్కి తీసుకుంటే, అంటే ఇంతకుముందు 2016 to 20లో జారీ స్ట్రెయిన్ కనపడింది. సో ఆ టైంలో ఈ ఎబోలా జారీ స్ట్రెయిన్కి మాత్రము వ్యాక్సిన్స్ ఉన్నాయి అప్పుడు. అండ్ తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్కి మాత్రము అంటే 30% వేరియేషన్ ఉందన్నమాట. ఇది జారీ స్ట్రెయిన్కి ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్కి ఆల్మోస్ట్ 30% జెనెటికల్గా వేరియేషన్ ఉండేటప్పటికీ వ్యాక్సిన్స్ కానీ, మెడికేషన్స్, అంటే దానికి ఇచ్చిన వ్యాక్సిన్స్ తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇస్తే పనిచేసే అవకాశం అయితే లేదు. ఓకే. సో మీరు అన్నారు 3 weeks వరకు సిమ్టమ్స్ బయటపడకపోవచ్చు అని. వన్స్ సిమ్టమ్స్ బయటపడిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అలాగే మనిషికి అవి తేడాగా ఉంటాయా? అంటే అది చాలా యూజువల్గా ఇప్పుడు చెప్పాలంటే, అంటే ఈ డ్రై సిమ్టమ్స్ అయితే ఫ్లూ లైక్ సిమ్టమ్స్, అంటే మొదటి వారంలో వచ్చే లక్షణాలు ఏదైతే కాఫ్ కానీ, ఫీవర్ కానీ, ఆ తర్వాత మజిల్ ఏక్స్, బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ, ఇవి ఆల్మోస్ట్ ఫ్లూ లక్షణాలు లాగానే ఉంటాయి. సో ఇప్పటికి 0 కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం పెద్ద దాన్ని టెస్టింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఒకసారి అంటే అక్కడ కంట్రీస్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్. అంటే ఈవెన్ డెంగ్యూలో అదే సిమ్టమ్స్ ఉంటాయి, తర్వాత మలేరియాలో సిమ్టమ్స్ ఉంటాయి, అండ్ తర్వాత ఫ్లూలో ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. సో అక్కడ డిఫరెన్షియేట్ చేయడం అనేది కొంతవరకు డిఫికల్ట్ అయ్యేది మొదటి వారంలో. అండ్ కాకపోతే అవుట్ బ్రేక్ ఉన్నందుకు వాళ్ళు ఈవెన్ ఫీవర్ ప్యానెల్లో మనం యూజువల్గా డెంగ్యూకి, టైఫాయిడ్కి, మలేరియాకి ఎట్లయితే టెస్ట్ చేస్తామో ప్రాబ్లీ వాళ్ళు ఎబోలా కూడా ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. సో ఆ విధంగా దాన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. ఓకే. సో జనరల్గా దీనికి చికిత్స విధానం అనేది ఎలా ఉంటుంది?
అంటే ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఏ జూనోటిక్ వైరల్ డిసీజెస్కి లేదండి. ఈవెన్ కోవిడ్ కూడా మనకు తీసుకుంటే ఏమి రెమ్డెసివిర్ అండ్ స్టెరాయిడ్స్ ఇచ్చినవి కానీ స్టాండర్డ్ 100% ట్రీట్మెంట్ అనేది కోవిడ్లో కూడా లేకుండింది. సో ఈ ఎబోలా వైరస్కి అయితే అసలు ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. సో అయితే ఈ రెండో వారంలో సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే రెండో వారంలో డైరియా వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇవ్వడము, తర్వాత వామిటింగ్స్ వస్తే వామిటింగ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డైరియా కంట్రోల్ కాకపోతే డీహైడ్రేషన్తోనే చనిపోయే అవకాశాలు ఉంటుంది అనమాట. ఈవెన్ వామిటింగ్స్, సివియర్ వామిటింగ్స్ అయ్యేటప్పటికీ డీహైడ్రేషన్తోనే చనిపోయే అవకాశాలు ఉంటుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్తో చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వీళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అంతేగాని వైరస్ని కిల్ చేసే మెడికేషన్స్ అయితే ఇంతవరకు వరల్డ్లో ఎక్కడా లేదు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు కరోనా టైం చూసుకుంటే ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్స్ని ఎఫెక్ట్ చేసుకుంటూ వచ్చింది. సో ఎబోలా వైరస్ కేసులో ఏజ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎబోలాలో యాక్చువల్గా డేటా ఇంకా స్టాండర్డ్గా మనకు క్లియర్ డేటా లేదు. బట్ చిల్డ్రన్లో లెస్ దాన్ 5 yearsలో అండ్ ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారండి. ఇది అంటే ఇమ్యూనిటీ వీళ్ళలోనే కొంతవరకు తక్కువ ఉంటుంది. అంటే పిల్లల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వాళ్ళలో, ఈవెన్ తర్వాత ఎల్డర్లీ పీపుల్ 50 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళలో ఎక్కువ కోమార్బిటీస్ ఉంటాయి. అంటే డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళలో ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ కోవిడ్ కూడా ఆల్మోస్ట్ ఎల్డర్లీ పీపుల్లోనే ఎఫెక్ట్ చేసిన సందర్భం మనం చూసాం. సో కోవిడ్లో ఉన్న స్ట్రెయిన్స్ కానీ ఆ స్టేజెస్ కానీ మనం అన్నీ చూసాం. సో కోవిడ్కి ఎబోలాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే కోవిడ్ వచ్చేసి ఇది బేసికల్గా దగ్గితే స్ప్రెడ్ అయ్యే అవకాశము, తర్వాత గాల్లో స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఎబోలా అనేది దగ్గితే వచ్చేది అయితే కాదు, అండ్ ఈవెన్ గాల్లో స్ప్రెడ్ అయ్యే వైరస్ అయితే కాదు ఇది. సో ఎబోలా అనేది బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా, ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఒకటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్టాలిటీ, అంటే చనిపోయే అవకాశాలు. సో కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ ఓన్లీ 1%, అంటే 100లో ఒకరు చనిపోయే అవకాశం అనమాట. బట్ ఎబోలా వైరస్లో ఏంటంటే ఆల్మోస్ట్ 100 మందిలో ఒక 30 to 50% చనిపోయే అవకాశాలు ఉంది. అండ్ ఇంకొక విషయం అంటే ఐసోలేషన్ కోవిడ్కి ఆల్మోస్ట్ ఓన్లీ 7 days ఉండి, ఒక వారం ఉండింది. బట్ ఇప్పుడు ఇక్కడ ఎబోలా వైరస్కి వచ్చేసి ఆల్మోస్ట్ 3 వారాలు ఉందన్నమాట. అండ్ కోవిడ్ లాగా మాత్రం ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే అసలు లేనే లేదు. సో మనం టైట్ బార్డర్స్లో స్క్రీన్ చేసి క్లియర్గా లిమిట్ చేస్తే కనుక ఇండియాలో వచ్చే అవకాశం అయితే ఆల్మోస్ట్ 0 అని చెప్పాలి. ఓకే. సో జనరల్గా ఇప్పుడు చికిత్సా విధానం అనేది అసలు లేదు అని చెప్తున్నారు. మరి ఆ ఉగాండా కానీ ఆఫ్రికా దేశాల్లో కానీ అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? అక్కడున్న పేషెంట్స్కి అసలు వాళ్ళని ఎలా క్యూర్ చేస్తున్నారా? అసలు క్యూర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే అక్కడ అసలు దీనికి ట్రీట్మెంట్ అంటూ లేదండి. కాకపోతే అంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పినట్లు వీళ్ళలో ఏమంటే ఇప్పుడు ఫస్ట్ వారంలో ఏంటంటే మైల్డ్గానే ఉంటాయి సిమ్టమ్స్. రెండో వారంలో ఏం జరుగుతున్నాయంటే సివియర్ వామిటింగ్స్ రావడము, ఆ తర్వాత లూజ్ మోషన్స్ అవ్వడము, తర్వాత బ్లీడింగ్, అంటే ఎక్కడ ఇంటర్నల్ ఆర్గన్స్లో బ్లీడ్ అవ్వడం అనేది జరుగుతుంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. లూజ్ మోషన్స్కి కంట్రోల్ చేయడానికి, వామిటింగ్స్ కంట్రోల్ చేయడానికి, బ్లీడింగ్ జరిగినప్పుడు ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ డెంగ్యూలో కూడా చూసుకుంటే డెంగ్యూలో దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. సో కాకపోతే హాస్పిటల్లో మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఇన్ కేస్ ఒకవేళ ప్లేట్లెట్స్ పడిపోతున్నప్పుడు ప్లేట్లెట్ సపోర్ట్ ఇవ్వడం అనేది, ఆ తర్వాత సో అట్లా మెయింటైన్ చేయడం జరుగుతుంది, అంటే ఫ్లూయిడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగానే వీళ్ళకు కూడా ఇచ్చే అంటే ఫ్లూయిడ్స్ ఇవ్వడము, మోషన్స్, తర్వాత డీహైడ్రేషన్ కంట్రోల్ చేయడము, వామిటింగ్స్ కంట్రోల్ చేయడం అనేది సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే సో కొంతవరకు లిమిట్ అవుతుంది. అంటే 50% ఖచ్చితంగా ఈ విధంగా తీస్తే 50% నయమయ్యే అవకాశాలు ఉంటుంది. బట్ 50% ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు, ఇందాక అనుకున్నట్లు ఎల్డర్లీ పీపుల్లో, తర్వాత ఈ అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళు, ఆల్కహాలిక్, స్మోకర్స్, వీళ్ళలో ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళలో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, అంటే వీళ్ళే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు కోవిడ్లో చూసుకుంటే కోవిడ్ ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళినా కోలుకొని బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఆ సోకాళ్ళు ఆ దేశాల్లో అలాంటి రేట్ ఉందా అసలు, సక్సెస్ రేట్? ఎందుకంటే అసలు ట్రీట్మెంటే లేదు అని అంటున్నారు. సో వాళ్ళు బతికి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీరు గమనించినవి ఏంటి? అంటే ఇంతవరకు అంత ఎక్స్టెండెడ్ డేటా అయితే లేదండి. ఇప్పుడే యాక్చువల్గా 900 కేసెస్ అనేది రికార్డ్ అయినాయి, అండ్ దాంట్లో ఒక 200 మెంబర్స్ చనిపోవడం అనేది విన్నాం యాక్చువల్గా. సో మోస్ట్లీ దీని అవుట్కమ్స్ ఏంటి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు అనేది ఇంతవరకు అయితే ఇప్పటివరకు క్లియర్ డేటా అయితే మనకు లేదు యాక్చువల్గా. సో మోస్ట్లీ కోవిడ్ వలన అయితే చాలా లంగ్స్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయి, అంటే సివియర్ కోవిడ్లోనే జరిగింది అది, లంగ్స్ చాలా ఎఫెక్ట్ అయిపోయి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. అంటే ఐఎల్డి ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ,
అట్లాంటి ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, రీఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా వరకు చూసాం కోవిడ్లో. బట్ ఇక్కడ ఎబోలా వైరస్ అనేది ఇట్ ఈస్ ఏ హెమరేజిక్ ఫీవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే లంగ్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే తక్కువ ఇది. అంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ తోటే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. లంగ్స్ ఎఫెక్ట్ అయితే అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ సివియర్ కేసెస్లోనే జరుగుతుంది. అంటే లంగ్స్లో బ్లీడ్ అయిపోవడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవడము, నిమోనియా రావడం, వెంటిలేటర్ మీద పోవడం అనేది జరుగుతుంది అనమాట. సో లంగ్ అనేది ప్రధానంగా లంగ్ ఎఫెక్ట్ చేసేదైతే కాదు ఎబోలా వైరస్. కోవిడ్ లాగా కోవిడ్ అయితే ప్రధానంగా లంగ్ ఎఫెక్ట్ చేసింది, బట్ ఎబోలా వైరస్ మాత్రం ప్రధానంగా లంగ్ అయితే ఎఫెక్ట్ చేయదు. ఇది హెమరేజిక్ ఫీవర్. అంటే డెంగ్యూ లాగానే ఎక్కడైనా బ్లీడింగ్స్ రావడము, ఇంటర్నల్ బ్లీడింగ్స్ రావడము, ఆర్గన్స్లో బ్లీడింగ్ రావడము, కళ్ళల్లో ఎక్కడైనా బ్లీడింగ్ రావడం అనేది జరగడము చూస్తాం యూజువల్గా. ఓకే. సో ఇండియాలో గవర్నమెంట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటుంది, అట్లాగే హాస్పిటల్స్కి ఎంతవరకు అలర్ట్ చేసింది? సో ఎప్పుడైతే WHO దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఎప్పుడైతే డిక్లేర్ చేశారో, యాక్చువల్గా వీళ్ళు ఈ వైరస్ ఒక లో రిస్క్ వైరసే, కాకపోతే రెడ్ అలర్ట్గా ఎందుకు డిక్లేర్ చేశారంటే బార్డర్స్ అలర్ట్ అవ్వడం కోసం డిక్లేర్ చేశారనమాట. సో అంటే ఇప్పుడు బార్డర్స్ లెవెల్లో సెక్యూరిటీ టైటన్ చేస్తే, అంటే టైటన్ చేయడం అంటే స్క్రీనింగ్ చేయడము, ఐసోలేట్ చేయడము, క్వారంటైన్ చేయడము, ఇది స్ట్రిక్ట్గా ఫాలో అయితే కనుక ఇండియాలో వచ్చే అవకాశం అయితే అసలు లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ICMR ఏంటంటే వీళ్ళు యాక్టివేట్ అయ్యి, సో దే ఆర్ డూయింగ్ స్ట్రిక్ట్లీ స్క్రీనింగ్స్ కానీ సర్వైలెన్స్ కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఎస్పెషలీ ఎయిర్పోర్ట్స్లో కానీ తర్వాత సీ పోర్ట్స్లో కానీ చేయడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఆఫ్రికన్స్ త్రూ సీ పోర్ట్స్ ద్వారా కానీ తర్వాత ఎయిర్పోర్ట్స్ ద్వారానే ఎంటర్ అవుతారు కాబట్టి, సో అక్కడ స్క్రీనింగ్ లెవెల్స్ అనేది స్ట్రిక్ట్గా మనం మెయింటైన్ చేస్తే అండ్ ఐసోలేషన్ చేయడం జరిగితే అసలు ఇండియాలో వచ్చే అవకాశం అయితే అసలు ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పాలి. సో ఇప్పటివరకు అయితే 0 కేసెస్, జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే స్టార్ట్ చేసింది గవర్నమెంట్. సో జనాలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే ఫస్ట్ పబ్లిక్ చేయాల్సిన విషయం ఏంటంటే దే హ్యావ్ టు క్యాన్సిల్ ఫారిన్ ట్రిప్స్ అండి. ఫారిన్కి ఎస్పెషలీ ఆఫ్రికన్ కంట్రీస్కి అయితే అసలు అవాయిడ్ చేయండి. అండ్ సెకండ్ థింగ్, నాట్ ఓన్లీ ఆఫ్రికన్ కంట్రీస్, ఈవెన్ అదర్ కంట్రీస్ అంటే ఫారిన్ ట్రావెలింగ్ కూడా అవాయిడ్ చేయండి స్ట్రిక్ట్గా. ఎందుకంటే ఈవెన్ హ్యాంటా వైరస్ కూడా ఆల్మోస్ట్ ఫ్రాన్స్లో, స్పెయిన్లో, నెదర్లాండ్స్లో అట్లా చాలా కంట్రీస్లో కూడా చాలా తక్కువగానే ఐడెంటిఫై అయింది. బట్ అయినా కూడా ఫారిన్ ట్రావెలింగ్ అవాయిడ్ చేయడం అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఇండియాలో కూడా అంటే ఇండియన్ స్టేట్స్లో ఫారిన్ టూరిజం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, అంటే ముఖ్యంగా ముంబైలో కానీ తర్వాత గోవా కానీ అండ్ వాట్ కాల్ కేరళ కానీ ఢిల్లీ కానీ ఇక్కడ ఫారిన్ టూరిజం అనేది కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్లేసెస్ కూడా అవాయిడ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అండ్ ఏదో కాఫ్ కోల్డ్ వచ్చినంత మాత్రాన ఎబోలా గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే కాఫ్ కోల్డ్ వస్తే మోస్ట్లీ ఏసీస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ బట్ ఎబోలా ఉండే అవకాశం అయితే అస్సలు లేదు. ఈవెన్ డయేరియా వామిటింగ్స్ వచ్చినా కూడా ఎబోలా గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎందుకంటే డయేరియా వామిటింగ్స్ వచ్చినా కూడా మోస్ట్లీ ఇప్పుడున్న సమ్మర్కి ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ అవ్వచ్చు, సన్ స్ట్రోక్ అవ్వచ్చు అండ్ ఈవెన్ టైఫాయిడ్ అవ్వచ్చు, ఫుడ్ పాయిజనింగ్ అవ్వచ్చు, కానీ ఎబోలా అయ్యే క్వశ్చన్ మాత్రం అసలు లేదండి. సో కోవిడ్లో తీసుకున్నట్టుగా అలాంటి ప్రికాషన్స్ ఏమన్నా తీసుకోవాలంటారా? అంటే ప్రజెంట్ ఇది కోవిడ్లో ఏంటంటే ఆల్మోస్ట్ మాస్క్ వేసుకోవడం, శానిటైజ్ చేయడం అనేది చాలా ముఖ్యంగా ఉండింది. బట్ ఇది ప్రజెంట్ అయితే ఇండియాలో లేదు కాబట్టి అంత స్ట్రిక్ట్గా మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. యాక్చువల్లీ ఈవెన్ మాస్క్ కూడా పెద్ద ప్రివెంట్ చేయదు ఎబోలా వైరస్. సో శానిటైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫారిన్ ట్రిప్స్ కానీ తర్వాత ఈ ఫారిన్ టూరిజం ఉండే ఇండియన్ స్టేట్స్కి కానీ ఎక్కువ అవాయిడ్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే. సో మెడికవర్ ఎంత అలర్ట్గా ఉంది ఇన్ కేస్ ఎబోలా వైరస్ కేసెస్ ఏమన్నా ఐడెంటిఫై అయితే కనుక? అంటే సో మెడికవర్ ఎలాంటి? ఈవెన్ హైదరాబాద్కి మనకు ఫారిన్ టూరిజం అనేది అంటే మెడికల్ టూరిజం అనేది కొంత ఎక్కువగా చూస్తామండి. అంటే చాలా మటుకు ఆఫ్రికన్స్ ఎస్పెషలీ సుదాన్ కంట్రీస్ నుంచి కానీ ఆ తర్వాత సోమాలియా గురించి కానీ సో మెడికల్ ట్రీట్మెంట్ కోసం అనేది రావడం జరుగుతుంది. ఎస్పెషలీ మెడికవర్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఫేమస్ ఇన్ దట్ అనమాట. అంటే మెడికల్ టూరిజం ట్రీట్మెంట్ ఆఫర్ చేయడంలో మెడికవర్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. సో ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఏంటంటే బార్డర్స్లోనే క్లియర్గా ఎట్లయితే సెక్యూరిటీ టైటన్ చేసి అంటే స్క్రీనింగ్ లెవెల్స్ అయితే చేస్తున్నారో ఆల్మోస్ట్ మేము కూడా అంటే ఏంటంటే మెడికవర్ హాస్పిటల్స్లో ఇట్లాంటి ఆఫ్రికన్ పేషెంట్స్ వచ్చినప్పుడు ట్రావెలింగ్ హిస్టరీ కనుక్కుంటామండి. అంటే ఆల్మోస్ట్ 1 month లోపలే వచ్చారా లేకపోతే ఎప్పుడైనా అంతకంటే ఎక్కువ టైంలో ఉన్న వాళ్ళనైతే భయపడాల్సిన అవసరం లేదు. బట్ 1 month ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళనైతే మాత్రము డెఫినెట్గా ఐసోలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు నోటిఫై అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 month ట్రావెల్ హిస్టరీలో అంటే రీసెంట్గా వచ్చారనేది నోటిఫై చేయాలి. సో స్క్రీన్ చేయడము అండ్ ఐసోలేట్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అంటే 3 వారాలు ఖచ్చితంగా ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మంచి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. సో ఉన్న డౌట్స్ అన్ని అయితే క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.